ఇప్పుడు స్టేట్ సినిమాలకి ధీటుగా రీలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీలీజ్ సినిమాల వల్ల విడుదలవుతున్న స్టేట్ సినిమాలు కూడా కలెక్షన్ తగ్గుతున్నాయి. ఆ ఎఫెక్ట్ బాగా పడుతుంది. జరిగినాయి. అలాగే ఇప్పుడు అంతకుముందు మొరారి మీ దర్శకత్వం మొరారి అంతకుముందు వచ్చిన రీలీజ్ సినిమాలకి రికార్డ్ బ్రేక్ గా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అది ఒక హాట్ టాపిక్ గా కూడా నిలిచింది మొరారి సినిమా. దాని తర్వాత వస్తున్న సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి, అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ సినిమాల్లో మీరు చేసే సినిమాల్లో రిలీజ్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి. ఏది సినిమా అంటే నాకు అన్ని సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చందమామ చూడు ఇన్ని ఉన్నాయి. అది జనాలకు వదిలేద్దాం. సరే, ముందుకు వచ్చిన కానీ ఈ సినిమా లైక్ రిలీజ్ల వల్ల ఇప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మురారి నా పర్సనల్ రీజన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, మురారి ఫర్ ద లాస్ట్ 2 decades బాగా డార్క్ సినిమా, డార్క్ ఎమోషన్స్, డార్క్ సీన్స్ ఎక్కువైపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయింది. వాటి మధ్యలో సడన్గా ఒక కలర్ఫుల్ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ రావటం, అది మహేష్ బాబు మేజర్ ఫ్యాక్టర్ దానికి. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మేజర్ ఫ్యాక్టర్. ప్లస్ మురారికి సపరేట్గా ఒక సెక్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి వల్ల అంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ బేసిక్ రీజను బాగా డార్క్ ఎక్కువైపోతుంది సినిమాలో. ఇది సినిమా అప్పుడు సెన్సేషన్ సృష్టి చేసినా కానీ కొంచెం కాంట్రవర్సీగా మీరు చేసిన అంతకుముందు సినిమాలకి సినిమా చాలా డిఫరెంట్. లైక్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి కానీ అప్పుడు కూడా బాగా సెన్సిటివ్గా మాట్లాడుకున్నారు. సో మీకు అప్పుడు వచ్చిన ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ, తర్వాత వచ్చిన అప్లాజ్ గురించి కానీ ఏం చెప్తారండి? అప్లాజ్ ఫెంటాస్టిక్ అప్లాజ్ వచ్చింది. నాకు ఇప్పటివరకు కూడా ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి నేను చేసిన వాటిలో, అన్నిటికీ చాలా గొప్ప రెస్పెక్ట్, గొప్ప ఎఫెక్షన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అలాంటి సినిమా చేయనిచ్చినందుకు ఫస్ట్. సెకండ్, ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్, మోస్ట్ బిలవ్డ్ ఆడియన్స్, ఐఎమ్ హ్యాపీ. తర్వాత అవి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే అవి అప్పుడుతో అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళుకోవడం. శ్రీకాంత్ గారు ఒకటి ఇంకెవరైనా అడగండి. 22 సంవత్సరాలు దిగిన ఫోటోకి ఈ ఫోటోకి ఏమీ తేడా లేదు. కళ్ళజోడు ఒకటే. నిన్ను చూసే కాపీ కొడుతున్నాను. నీకు తెలుసా 97లో నీ మ్యారేజ్కి వచ్చాం అక్కడికి, పాలపల్లు. అవును, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే. సరేనా, ఇప్పుడు ఫైనల్గా ఒక్క ఛాన్స్ అని మనకి ఇష్టమైన చాలా తక్కువ రేర్గా ఉంటారు. అలాగే కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక్క సీన్ చేసినా చాలు అని ఆర్టిస్ట్ అప్పుడు ఫీల్ అయ్యేవారు. మనం ఉన్నప్పుడు చాలా వంశీ గారు ఒక్క వేషం ఇచ్చిన చాలు, ఒక్క సీన్లో చేసినా చాలు అని ఫీల్ అయ్యేవారు. అట్లాంటిది మీరు ఖడ్గం, మహాత్మా, మళ్ళీ హీరోగా కాకుండా క్యారెక్టర్ కూడా గోవిందరావు చేయడం జరిగింది. సో ఇందాక ఫస్ట్ నిర్మాత వద్దన్నా ఏదొద్దన్నా చేయడానికి సో అలా ఒప్పుకున్నారు కాబట్టి అప్పుడు వంశీ గురించి ఇప్పుడు వంశీ గురించి మీరు ఏం చెప్తారు? అప్పుడు వంశీకి ఇప్పుడు కొంచెం చెప్తే హాట్గా అప్పుడు ఎలా ఉన్నాడో డెఫినెట్గా ఇప్పుడు సినిమా చేస్తే అదే వంశీ నాకు కనపడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ నేను ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాం. నేను ఉంటాను నాకు ఒక మంచి ఇంకో ఖడ్గంలోని సినిమా చేద్దాం వంశీ అంటే ప్రొడ్యూసర్ తీసుకురా అంటారు. అదే కదా లేని మనకి ఇప్పుడు. సో వంశీ అనేది ఎప్పుడు మారలా. బట్ కొంత గ్యాప్ రావచ్చేమో కానీ 100% వంశీ మళ్ళీ మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడు డెఫినెట్గా. నాకు మార్పు ఏమి లేదు, అతను నాకు ఏం మార్పు కనపడాల. అదే ఫ్రెండ్షిప్, అదే ఇది. వంశీ గారు, నేను వెంకట్ రెడ్డి సార్. చెప్పండి. ఖడ్గం సినిమా ఒక సెన్సేషనల్. ఇప్పటికి కూడా మనం ఇండిపెండెన్స్ డే ఇలా చూస్తే కూడా చూస్తుంటాం. అలాంటి శాటిలైట్ ఛానల్స్ న్యూస్లో కూడా మనం బాగా చూస్తుంటాం సార్. అయితే నేను అనేది ఏంటంటే ఇలాంటి సినిమాని Part 2 లాగా చేయొచ్చు కదా. ఎందుకంటే హీరో కూడా రెడీగా ఉన్నాడు. నాకు తెలిసి శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ పర్టికులర్గా అదే కదా మీ క్వశ్చన్. నాకు Part 2 మీద నమ్మకం లేదు సార్. Part 2 అనేది ఒక బిజినెస్ ప్రపోజిషన్స్ అయింది తప్ప ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫిల్మ్ అవ్వట్లేదు. ప్లస్ నా సినిమాలు అన్నీ కూడా అక్కడతో ఎండ్ అయిపోతుంది, వన్ అండ్ ఓన్లీ అని. దానికి ఎక్స్టెండ్ చేసి అదే దాంట్లో డ్వెల్లింగ్ అనేది నాకు ఆ స్కిల్ రాలా, ఆ క్రాఫ్ట్ తెలియదు నాకు. సినిమా అంటే ఒకటే సినిమా సార్. Part 2 కాకపోయినా అలాంటి సబ్జెక్టు మరి అలాంటిది వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎవరితో వస్తుంది? అంతకంటే పెద్ద వస్తుంది. అక్కడే మీరు మళ్ళీ పొరపడబడి ఎవరితో ఖడ్గం ఎవరితో అనుకుని చేసామా? ఎవరో సబ్జెక్ట్ కరెక్ట్ అవుతారో. నాకు సబ్జెక్టే హీరో అండి, హీరోని బట్టి సబ్జెక్ట్ కాదు. నాకు అది రాదు, అదొక ఆర్ట్.
అలాంటి ఆర్ట్ నాకు రాదు. సినిమాని బట్టి యాక్టర్స్. కృష్ణవంశీ గారు సార్, నా పేరు హేమమాలిని అండి. ప్రధానం అన్నది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు లిటరల్లీ మేమందరం బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది యంగ్ ఫిలిం జర్నలిస్టులు, ఐ మీన్ ఉన్న వాళ్ళందరూ, మా అన్న కూడా అంట, సురేష్ అన్న కూడా అంట. సో సార్, అంటే మీ మార్క్ ఆఫ్ ఫిలిమ్స్లో ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ ఒక పాట ఉంటుంది. అంటే మీరు కావాలని ఇట్లా చెయ్యాలి అని చెప్పి అలా క్రియేట్ చేస్తారా, లేదంటే కథకి అది అవసరం అన్నట్టు పెట్టడం జరిగిందా? 50-50. నాకు అందరికి కూడా ఒక అమ్మాయి అనేది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ ఎ గాడ్. సో ఆటోమేటిక్గా దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం సినిమాలో జరుగుతుంది. ఆ రోజు మీరు అలా అనుకుని చేశారు కాబట్టి ఇప్పుడు రీ రిలీజెస్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్ లో. ఆల్మోస్ట్ ఆ గెటప్స్ వేసుకెళ్ళి మరి. బట్ అందులో ఫస్ట్ ఆ అమ్మాయిలు ఏంజల్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ప్లస్ శాస్త్రి గారు లాంటి ఒక అద్భుతమైన పాటల రచయిత, దేవిశ్రీ ప్రసాద్, మణి శర్మ, మ్యూజిక్ డైరెక్టర్స్ సందీప్ చౌత, శశి ప్రీతం, ప్లస్ కెమెరామెన్, లొకేషన్స్, సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్. ఫైనల్ గా వీటన్నిటికన్నా మీ విజన్ అయితే బాగుందని ఒప్పుకుంటాను. స్క్రీన్ మీద అమ్మాయి యాక్టర్, మేల్ యాక్టర్, ఫిమేల్ యాక్టర్ వాళ్ళకి కనపడతారు కాబట్టి మేజర్ షేర్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఇంకొకటి రీసెంట్ గా చెప్తున్నటువంటి మురారి రీ రిలీజ్ ఏదైతే అయిందో అప్పుడు థియేటర్ లో జరిగిన సందడి మీరు చూసారు. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఏ తరహా రచ్చ అన్నది చేశారో చూసారు కదా, మ్యారేజ్ ఏదైతే ఉందో సార్. అది చూసిన తర్వాత వాట్ ఇస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ సార్? ఏంట్రా ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అలా చేసుకోవడం చాలా తప్పు అనిపించింది, బాగా అనిపించింది నాకు. మన కల్చర్కి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది, వెనకాల ఒక సెన్స్ ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ థియరీ ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన ఉంది దాని వెనకాల. అది అంటే వాళ్ళకి తెలియక కొంత, ప్లస్ ఒక ఫ్యాన్సీ ఇమీడియట్ దీనికి పబ్లిసిటీ కొంత, కెమెరాలు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దానివల్ల ఎక్కువ రియాక్ట్ అయ్యారు. గాడ్ ఫర్బిడ్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్, బట్ దట్స్ రాంగ్ ఐ ఫీల్. సార్ హాయ్ సార్. హాయ్. ఎక్కడ? ఇక్కడ. శరత్ సార్, ఈ మూవీలో పర్టికులర్గా అంటే స్టార్టింగ్ అందరూ రోజు చేస్తారు అనుకున్నాను, అందరూ ఏంటి చాలా సాఫ్ట్ గా. వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ఖడ్గం కదా రండి సార్, శ్రీకాంత్ గారు రండి, మీరు రండి, చెప్పండి. యా, అంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా ట్రై కలర్స్ ని చాలా చోట్ల మీరు మ్యాచ్ చేయడానికి, అంటే 3 కలర్స్ అది అంటే ఏమైనా ఐడియా పెట్టుకొని చేశారు? చాలా పర్టికులర్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేద్దాం. ఖడ్గం అనేది మన భారతీయ జెండా అనేది ఒక ఖడ్గం అని, అది ఒక క్లాత్ కాదు, ఒక ఖడ్గం అని. దాని గురించి తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా, దాని పట్ల తప్పుగా ప్రవర్తించిన ఆ థాట్ ప్రాసెస్ ఒక ఖడ్గం అయ్యి మనల్ని వేసేస్తాను. ఆ ఉద్దేశంతో ఖడ్గం అని పెట్టింది టైటిల్. కృష్ణవంశీ గారు సార్, ఖడ్గం ఒక్క నిమిషం వెనకాల నుంచి అక్కడ, సారీ సార్. అందుకని కొరియోగ్రాఫర్ లేకుండా నేనే చాలా నా సినిమాలో చాలా పాటలు నేనే చేస్తాను. 3 days చేశాను, వియన్నాలో చేసాం. సో ప్రతి షాట్ ఫస్ట్ కన్సీవ్ చేసిన తర్వాత శ్రీకాంత్ తోటి, నేను శ్రీకాంత్ని, నువ్వు సోనాలి బెంద్రే అని చెప్పి మేమిద్దరం చేసి, ఆ తర్వాత ఇప్పుడు నేను సోనాలి బెంద్రే, నువ్వు శ్రీకాంత్ చేయరా అని మేమిద్దరం చేస్తుంటే ఆ అమ్మాయి చూసి సోనాలి మా ఇద్దరిని తిట్టి అప్పుడు తను చేసి అలా చేసాం సాంగ్ అని. సో బాగా తనకి ఇంట్రోవర్ట్ కొంత, షైనెస్ కొంత, ప్లస్ గర్ల్స్ అనగానే కొంచెం చాలా ఇంటిమేట్గా ఉంటాయి షార్ట్స్. సో అవన్నీ సిగ్గుపడతా ఉండేవాడు. దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఒక టైం పడుతుంది. షఫీ గారు, సో ఇందాక మాట్లాడుతూ మీరు శ్రీకాంత్ గారు మీరు షూట్లో ఉన్నప్పుడు ఆయన అన్న ఒక మాట మీకు బ్లెస్సింగ్ లా ఉంది అనిపించింది అన్నారు కదా, ఏంటి ఆ మాట? ఏమన్నా చెప్పచ్చా బయటికి మీరేమన్నా, లేకపోతే అది మనసులోనే? ఆ మాట అమ్మ ఏంట్రా ఇంత ఇదిలో ఉన్నాడని అనే అర్థం ఏంటంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడని. అంటే యాక్టింగ్ అనేది మేమంతా మామూలుగా జనరల్గా అంత అదే దాంట్లో ఉంటాడు. ఇంత మూర్ఖుడు ఏంట్రా బాబు, ఈడేవడరా బాబు, ఆ ఉద్దేశంలో అన్నాం అన్నమాట. అదేం తిరతం కాదు. యాక్టర్గా ఇంత పర్ఫెక్షన్, అంత ఇన్వాల్వ్మెంట్తో చేస్తున్నాడు, ఏమో ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు ఇతన్ని అనే టైప్ ఆఫ్ ఉద్దేశం అంతే. షఫీ గారు,
అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ మీద మాత్రం బీభత్సమైన కోపం అసలుకి జనాలకి కానీ అసలుకి బయట కూడా అసలుకి మీ మీద అటాక్ కూడా జరిగావు నిజంగా. అంటే ఆ క్యారెక్టర్ అంతా ఉంది కదా, మీకు ఎలా అనిపించింది సార్ ఫస్ట్ మీ ఆ సినిమా చేస్తున్నప్పుడు? యాక్టర్గా నేనేం పని చేసినా అవును, అలా కూడా 2-3 సందర్భాల్లో చాలామందికి కోపం వచ్చింది. ఈవెన్ అప్పుడు ప్రత్యేకంగా ఒక స్పెషల్ షో ఏర్పాటు చేశారు ఎవరికి మన అప్పుడు కొంత అంటే ఫిల్మ్ రిలీజ్ అయ్యాక కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి, కొన్ని చోట్ల నుంచి అబ్జెక్షన్స్, కొన్ని బ్యాన్ చేశారు, కొన్ని చోట్ల ఒకరిద్దరు చనిపోయారు, చాలా విచారకరం. అప్పుడు ఏంటంటే స్పెషల్గా ఒక షో వేశారు. అప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్గా ఆయన ఇతను నిజంగానే పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారా అన్నమాట. అలాగా అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా అందులో పెద్ద పీట దర్శకుడికే ఇస్తాను, నేను కృష్ణవంశీ గారికే ఇస్తాను నేనేం చేసినా. ఎందుకంటే అక్కడ మా ఇద్దరి మధ్యన ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఎలాంటిదంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం కోరుకుంటున్నాడో నేను ఊహించగలను. నేను ఎలా చేస్తానో అంటే ఈవెన్ నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు 100 లెన్స్ పెడితే 100 లెన్స్కి ఎలాంటి యాక్టింగ్ చేయాలి, 24 లెన్స్ పెడితే 24 లెన్స్కి ఎలాంటి కంపోజిషన్ బాడీ లాంగ్వేజ్ ఉండాలన్న అంటే ఆయన లెన్స్ చెప్పిన తర్వాత ఫలానా లెన్స్ అనేసి నేను యాక్టర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ సర్చ్ చేసేవాడిని అనమాట. సో ఇంత డీప్గా వెళ్ళడానికి తర్వాత నేను నేర్చుకున్న అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను తీసుకున్న ట్రైనింగ్ కానీ లేకపోతే నాకేంటంటే నేను ఏ పని చేసినా ఎంత శ్రద్ధగానే చేయాలనుకుంటాను. నాకు ఇష్టమైన పని, నాకు ఇష్టమైన వృత్తి నటన కాబట్టి ఆయన ఏం చెప్పినా దాన్ని నేను ఒక ఆత్మను దాంట్లో క్రియేట్ చేయడానికి నేను ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తాను. నాకు చాలా ఇష్టం. సో అంత బలంగా ఇంపాక్ట్ చేయడానికి నేను ఒక్కడనే కాదు, నాకు ఇచ్చిన ఇన్పుట్స్, వంశీ గారు నాకు ఇచ్చిన ఇన్పుట్స్, నా మెథడ్ యాక్టింగ్కి ఆయన చాలా సపోర్ట్ చేశారు. నేను ఎక్కడన్నా ఉండాలన్నా, నేను ఎక్కడన్నా వెళ్ళన్నా, నేను స్టడీ చేయాలన్నా ఒకటి చాలా జాగ్రత్తరా అని చెప్పేవారు, జాగ్రత్త చేసేవారు. ఇవన్నీ ఆ ప్రాసెస్లో నేను చాలా డీప్గా వెళ్ళడానికి ఆయన సహకారం లేకుండా ఉంటే ఆయన నన్ను యాక్టర్గా ఆ మెథడ్ యాక్టింగ్ని, ఆ ప్రాసెస్ని అర్థం చేసుకునే ఒక దర్శకుడు దొరికినప్పుడు నటుడికి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్ ఉంది కాబట్టి ఆయన నాకు ఇచ్చారు, నా మెథడ్ యాక్టింగ్ అర్థం చేసుకున్నారు, క్యారెక్టర్ని కూడా అలా నాకు ఇంజెక్ట్ చేశారు కాబట్టి నేను చెప్పగలిగాను, నేను చేయగలిగాను. వితౌట్ డైరెక్టర్ నా ఒక్కడి వల్ల ఏమయ్యేది కాదు. అంతే. హోల్ ఎమోషనల్గా కోపంగా కనిపించేసరికి ఏంటి ఎలాగొన్నారు అని చాలామంది అనుకుని ఉంటారు. బట్ మీకు ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఖడ్గం గురించి, ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీరేమనుకున్నారు? అండ్ అనుకున్నారా లైక్ నేను క్యారీ ఫార్వర్డ్ చేయగలనా, ఇంతగా నన్ను యాక్సెప్ట్ చేయగలరా అని ఏమైనా అనుకున్నది ఉందా? అండ్ ఆల్సో ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్ కూడా. ఇది ఆన్సర్ చెప్తే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకే. ఫస్ట్ అనుకున్నప్పుడు నేను వంశీ దగ్గర నుంచి నాకు ఆఫర్ రాగానే ఒకటే అనుకున్నాను, అది ఇటువంటి క్యారెక్టర్ అయినా నేను చేసేద్దామని డిసైడ్ అయిపోయా. నేను సబ్జెక్ట్ కూడా వెళ్ళాను ఫస్ట్లో. అరే వంశీ ఇట్లా మా వంశీ వచ్చి నాకు ఇటువంటి క్యారెక్టర్ ఉంది, నీకు మంచి క్యారెక్టర్ అంటే నువ్వు నాకు సబ్జెక్ట్ చెప్పదు నేను చేసేస్తాను అన్నాను ఒకటే మాట. తర్వాత చెప్పాను అనుకోండి ఇట్లా ఉంటుంది క్యారెక్టరైజేషన్ చెప్పుకుని ఉంటారు. బట్ నాకు భయం వేయాలి, ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ అంటే నేను చేయగలను కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను విలన్గా చేశాను బిగినింగ్ సినిమాల్లో నేను విలన్గా చేయడం, నాకు ఎమోషన్ అంటే చాలా ఇష్టం, బాగా ఎమోషన్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం. ఆ కాన్ఫిడెంట్ అంటూ నాలో ఉండేది. బట్ అది నమ్మాలి కదా, డైరెక్టర్స్ నమ్మాలి, ప్రొడ్యూసర్స్ నమ్మాలి. వంశీ నన్ను నమ్మాడు, ఎందుకంటే పాత బస్తీలో మా షూటింగ్ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేవాడు, నేను ఫైట్ చేసినప్పుడు చూసి అంటే నాలో ఏం చూశారని వంశీ గారిని అడగాలి అసలు. ఎందుకంటే ఆయన నా మీద డెఫినెట్గా శ్రీకాంత్ చేస్తాడని ఒక కాన్ఫిడెంట్తో నాకు ఆ క్యారెక్టర్ రావడం జరిగింది. నా లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్. ఓకే. సో ఖడ్గ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, మీ క్యారెక్టర్ అండ్ అలాగే రవితేజ గారి క్యారెక్టర్ 3 పిల్లర్స్ ఆఫ్ ద మూవీ అనొచ్చు. బట్ మీకు అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ వాళ్ళిద్దరిలో ఏ క్యారెక్టర్ వచ్చుంటే బాగుండేది ఆర్ నేను చేస్తే ఇంకా బాగుండేది అని అనిపించింది? నా క్యారెక్టర్ నాదే. రవితేజ క్యారెక్టర్ రవితేజనే వాడే చేయాలి. ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజే చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది కదా విజన్ ఎలా ఎవరికైతే బాగుంటుంది. బట్ నేను ఆ క్యారెక్టర్ నేను ఊహించుకోలేను, ఎందుకంటే నా క్యారెక్టరే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ నాకైతే.
రవితేజ క్యారెక్టర్, అలాగే ప్రకాష్ రాజ్, ముగ్గురిది ఈక్వల్ క్యారెక్టర్. ఓకే డన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్.